भूमाता की जय, जगदम्ब विश्वपालिनी माता की जय। इदं ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् इडमानस्य रजकसंगभवन निर्माणाय यज्ञपतये। మేయర్ ఆకుల సుజాత గారు, అదేవిధంగా మాజీ కార్పొరేటర్ సువర్ణ గారు, తమ్ముడు సదానంద్, రజక నాయకుడు భూమేష్ గారు, రజక సోదరులందరూ కూడా పేరు పేరు నమస్కారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా నేను 17వ డివిజన్ వెళ్ళినప్పుడు రజకులందరూ పెద్ద ఘన స్వాగతం పలికినటువంటి సంగతిని మర్చిపోలేం. చాలా పెద్ద ఎత్తున అక్కడికి విచ్చేసి మాకు ఒక కోరిక కోరింది. సార్, మాకు కూర్చొని మాట్లాడుకోవడానికి కానీ ఒక చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మేము ఒక మీటింగ్ పెట్టుకోవాలంటే కూడా మాకు ఒక కమ్యూనిటీ హాల్ లేదని చెప్పారు. నేను వాళ్ళకి అప్పుడే చెప్పిన, మీరు రెండోసారి నన్ను ఎమ్మెల్యేగా గెలిపియండి, తప్పకుండా నేను వచ్చి కమ్యూనిటీ హాల్ కట్టించే బాధ్యత నాది అని చెప్పేసి నేను వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. అన్నమాట ప్రకారం మరి ఈరోజు భూమి పూజ చేసినాం. తప్పకుండా అది కట్టించే బాధ్యత కూడా నేనే తీసుకుంటా ఉన్నా. అది ఖచ్చితంగా కట్టించే కాకపోతే మరి రజకుల గురించి ఉండాలన్నా, పండగప్పుడు సున్నాలు వేయాలన్నా మరి మీరు సంతోషంగా ఉంటేనే మరి అందరి ఇల్లు బాగుంటాయి. ఆ సంగతి నాకు తెలుసు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అందరినీ గౌరవించాలనే ఉద్దేశంతో రజక భవనాన్ని కూడా హైదరాబాద్లో ఇస్తానని చెప్పేసి మాట ఇవ్వడం మీకు తెలుసు, నాకు తెలుసు. మరి నిజామాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల్లో రజకులు ఉన్నారు. ఆ రోజు నేను 17వ డివిజన్ వచ్చినప్పుడు చాలా పెద్ద ఎత్తున వచ్చి నాకు సపోర్ట్ చేసింది రజకులు కాబట్టి మీకు ఇస్తా అని చెప్పిన ఆ మాట వినలేదు. నాకు మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించారు. పార్లమెంట్ ఎలక్షన్లో అది దురదృష్టం, కవితక్క ఓడిపోయినప్పటికీ కూడా నిజామాబాద్ అర్బన్ నుంచి మనం మెజార్టీ ఇచ్చినాం. ఇప్పుడు త్వరలో మున్సిపల్ ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని డివిజన్లలో కూడా రజక సోదరులు ఉన్నారు, మీ బంధువులు ఉన్నారు, మీ మిత్రులు ఉన్నారు. అందరూ కూడా మున్సిపల్ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టాలి. ఎందుకంటే ఎప్పుడైనా మీరు చూసుకోండి, హుజూర్ నగర్లో మొన్న ఎన్నిక జరిగింది 43,000 మెజార్టీతోని. అంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా 43,000 మెజార్టీ అక్కడ హుజూర్ నగర్లో రాలే. మరి అంత పెద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకే ఓటేయాలి, మన ముఖ్యమంత్రి గారికే మనం బలపరచాలని చెప్పేసి భారీ మెజార్టీతో గెలిపించారు. మరి నన్ను కూడా రెండోసారి నా పనితనం చూసో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి స్కీమ్స్ చూసి మీరు రెండోసారి నాకు పట్టం కట్టారు. మరి అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఉంది, ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు. మరి రేపు పొద్దున నిజామాబాద్ మున్సిపాలిటీ కూడా టీఆర్ఎస్ పార్టీకి అప్పచెప్తే ఇక్కడ అభివృద్ధి జరుగుతున్న సంగతి మీరు రజకులందరూ కూడా కాబట్టి మీ అందరూ కూడా మాకు మద్దతు తెలపండి, మీరు మాతో ఉండండి, నేను కూడా ఖచ్చితంగా మీతో ఉంటా. మీకు ఇది ఒక కమ్యూనిటీ హాలే కాదు, మరి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు పదే పదే ధోబీఘాట్ల గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. మరి మీరందరూ గల్లీకి ఒకటిని కాకుండా ఒక మంచి ధోబీఘాట్ స్థలాన్ని దృష్టికి తీసుకొచ్చినట్టయితే దానికి కూడా నేను బీసీ వెల్ఫేర్ నుంచి ఫండ్స్ తీసుకొని వచ్చి మంచి మోడర్న్ ఒక ఫెసిలిటీ కూడా మీకు ఏర్పాటు చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పేసి మీకు చెప్తుంటూ మరి మీ ఇప్పుడు ఇక్కడ మనం ఒక స్టాచ్యూస్ పార్క్ అని చెప్పేసి వినాయక్ నగర్లో పెట్టినాం. దాంట్లో వినాయక్ నగర్ అక్కడ మన రజక సోదరులందరూ వచ్చి మనకు అడిగారు, సార్ చాకలైలమ్మ విగ్రహాన్ని పెట్టాలి, మాకు కూడా స్థలం కేటాయించండి అని చెప్తే వెంటనే మనం విగ్రహ ఏర్పాటు కోసం మనం ఏర్పాట్లు చేసి మరి ఆ విగ్రహ ఆవిష్కరణ కోసం కూడా నేను రావడం జరిగింది. మరి ఇప్పుడు ఈరోజు భూమి పూజ చేసినాం. ఈ బిల్డింగ్ కట్టిన తర్వాత ఇనాగ్రేషన్కి కూడా నేనే వస్తా అని చెప్పేసి జై గణేష్ అన్న, గణేష్ అన్న నాయకత్వం, గణేష్ అన్న నాయకత్వం, జై తెలంగాణ. చాలా మంది ఆఫీస్లో ఎదురు చూస్తూ ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడే వస్తా అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. జై తెలంగాణ. జల్దీ
చూడండి